సమస్యలను తక్షణమే పరిష్కరించేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు తక్షణమే యూనియన్ నాయకులను పిలవాలి. జే హెల్దా డిమాండ్ అనంతరం డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి వైదన వెంకట్, అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి, ఉమాశంకర్, హసీనా విజయ్ కుమారి మరియు అంగన్వాడీ టీచర్ లైన్ హెల్పర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 23 రోజుల నుండి నిద్రపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే సమ్మె నోటీస్ ఇచ్చి మా యొక్క సమస్యల పరిష్కారం చేయండి, ఆ వైపున మేమందరం కూడా విధులన్నీ కూడా మాకు గౌరవ వేతనం అవసరం లేదు, సమాన పనికి సమాన వేతనం ఇయ్యండి అని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక సందర్భాల్లో మంత్రులకి, ముఖ్యమంత్రులకి, కలెక్టర్లకి అనేక సందర్భాల్లో ధర్నా చేసి మీ యొక్క నిరసనలు తెలియజేయడం జరిగింది. గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఒక మహాశక్తిగా తయారయ్యి ఈరోజు ఈ రకమైనటువంటి ఉద్యమాలు చేయడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే మా సమస్యల పరిష్కారం చేయండి, మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మా సమస్యల పైన చర్చించి మీరందరూ కూడా జీవోలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏమాత్రం కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి లేనటువంటి ఈ యొక్క పరిపాలకుల్ని మనం చూస్తా ఉన్నాం. ఏ విధంగా ఈరోజు సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువు ధరలు 2001లో ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయో మనందరం కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తా ఉన్నాం, చూస్తా ఉన్నాం. అందుకని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు బట్టలు నొక్కావు, రానున్నది ఎలక్షన్ టైము, నువ్వు అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం చేస్తావా లేదా, లేకపోతే రేపు 24లో నీకు బట్టలు నొక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నిన్ను ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోలీసు వారిని అడ్డుపెట్టు, వేరే వారిని అడ్డుపెట్టు, ఈరోజు ఉద్యమాలను ఆపాలని చూస్తే నీ వల్ల కాదు. అందుకని చెప్పి వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద అంగన్వాడీ టీచర్లు వారు మోగే విధంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా ఉన్నారు. ఏమాత్రం కూడా ఈరోజు ఇంకా వస్తా ఉన్నారు. వాళ్ళ శక్తి ముందు, అంగన్వాడీ శక్తి ముందు మీ యొక్క డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ వచ్చేటువంటి అనేక అధికారులు కానీ ఏమాత్రం కూడా మా వాళ్ళు ఎవరు కూడా భయపడేవాళ్ళు లేరు, గతంలో చూసాం హైదరాబాద్ లో గుర్రాలతో దొక్కించిన, కొల్ల కంచెలేసిన, లాఠీలు ఇరిగిన, తోటాలు పేలిన మన ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని, ఈ సమ్మెను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొక్కసారి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం.